దసరా వల్ల నాన్ వెజ్ బిర్యానీస్ తినలేకపోతున్నాం సరే. అలా అని చెప్పి మరి వెజ్ కూడా తినకపోతే ఎట్లా అని చెప్పండి. అందుకే ఇవాళ తీసుకొచ్చాను వెజ్ బిర్యానీ. ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేనప్పుడు, తక్కువ ఉన్నప్పుడు ఈజీగా పొటాటో, క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, టొమాటో ఉంటే చాలు వెజ్ బిర్యానీ ఎలా చేశారో చూసేద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బైట్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ ఇవ్వండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకుని అందులో ఒక బటర్ క్యూబ్ వేసుకోండి. నెయ్యి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అలాగే ఖచ్చితంగా ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి బట్టర్తో పాటు. ఇప్పుడు ఇలా ఈ విధంగా చూపించినట్టు బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకోవాలి. ఆహా, బిర్యానీ దినుసులు ఇయ్యగానే ఒక స్మెల్ వస్తుంది, ఇంకా ఆకలి అక్కడే తీరిపోద్దండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు హాఫ్ కప్ ఆనియన్స్, అలాగే చీల్చిన చిల్లీస్, అలాగే హాఫ్ కప్ ఏమో ఫ్రెంచ్ బీన్స్, ఇంకా ఒక హాఫ్ కప్ క్యారెట్, ఒక హాఫ్ కప్ ఏమో పొటాటో వేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఒక 5 మినిట్స్ పాటు. తొందర ఏం లేదు, ఒక 5 మినిట్స్ కన్నా ఎక్కువ అన్నా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆ వెజ్జెస్లో. 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈలోపు ఒక హాఫ్ కప్ టొమాటో వేసి మరొకసారి బాగా టాస్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా తీసుకున్న హాఫ్ కప్ పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు కనుక తీసుకుంటే వెజ్ పలావ్ అనేది టేస్టీగా ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఫ్రెష్ పెరుగు మాత్రమే వాడండి. ఇప్పుడు హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక స్పూన్ ఫుల్గా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా టాస్ చేసుకోండి. ఈ విధంగా టాస్ చేసుకున్నాక నేను ఇక్కడ బాస్మతి రైస్ ఒక 20 మినిట్స్ వరకు నానబెట్టాను. 1.5 కప్పు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. కొలతలు బాగా వినండి, కంగారు పడి ఏయో చేసేకండి. నేను ఇక్కడ 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ చెప్తున్నా, 1 కప్పుకి 1 కప్పున్నర వాటర్ సరిపోద్ది. ఇంకా వాటర్ వేసుకున్నాక లో ఫ్లేమ్లో ఒక పావు గంట లేదా ఒక 20 నిమిషాల వరకు బాగా మగ్గించుకుంటే మన వేడి వేడి వెజ్ పలావ్ అనేది రెడీ అండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా బ్యాచులర్ స్టైల్లో ఎలా వెజ్ పలావ్ చేశాను అనేది. ఎంత పొడిపొళ్ళాడుతూ వచ్చిందో, టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అసలు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఎలా వచ్చింది అనేది కామెంట్ ద్వారా చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తే మీకు ఇంకా మంచి మంచి వెరైటీ వంటలన్నీ నేర్పిస్తాము. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన బైట్స్.